బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. హైదరాబాద్లోని మేడిపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. చెంగిచెర్లకు సంబంధించిన ఎంఎల్ఆర్ కాలనీకి సంబంధించిన వ్యక్తి రసూల్ జాకబ్ మృతి చెందాడు. 2024లో అల్వల్కి చెందిన మేఘనాతోని జాకబ్కి వివాహమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు జరుగుతూ వస్తూనే ఉన్నాయి. కానీ రసూల్ అలాగే కుటుంబ సభ్యుల పైన ఆ యువతి వరకట్న వేధింపుల కేసును పెట్టింది. పెద్ద మనుషుల సమక్షంలో సెటిల్మెంట్కి సంబంధించిన చర్చలు జరిపారు. సో మొదటి నుంచి ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. పెళ్లి చేసుకున్నారు 2024లో. దాని తర్వాత తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. తర్వాత ఈ యువతి జాకబ్ అలాగే వాళ్ళ తల్లిదండ్రుల పైన కుటుంబ సభ్యుల పైన కోర్టులో వరకట్నానికి సంబంధించిన కేసులను విధించింది. ఆ కేసులు వేసి ఆ కేసులను బయట సెటిల్మెంట్కి పిలిచింది. బయట సెటిల్మెంట్కి పిలిచి ఇంత డబ్బులు కడితే నిన్ను వదిలేస్తాము, ఆ కేసులు తీసేస్తాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద పెద్ద మనుషుల సమక్షంలో జరిగిన ఆ పంచాయతీలో మరి ఆ చెల్లించాల్సిన డబ్బుల కోసం రసూల్ జాకబ్ తన బంధుమిత్రులను అందరి దగ్గర అప్పులు చేసే ప్రయత్నం చేశాడు. ఆ డబ్బులు కట్టడానికి ఎవరిని అడిగినా కూడా మరి ఆ తగిన అమౌంట్ అయితే సరిపోలేదు, ఆ తగిన అమౌంట్ కూడా అందలేదు. పెళ్ళైన తర్వాత రసూల్ చేసే ఉద్యోగం, జాకబ్ చేసే ఉద్యోగం కూడా ఈ యువతికి నచ్చలేదు. నాకు నువ్వు చేసే ఉద్యోగం నచ్చలేదు, వేరే ఉద్యోగం చేయి, ఈ ఉద్యోగం మానేయి, బిజినెస్ చేయి, ఇది చేయి, అది చేయి అంటూ తను చేసే ఆ కాస్త ఉద్యోగాన్ని కూడా ఆమెనే దగ్గరుండి ఆ ఉద్యోగాన్ని కూడా మానేపించింది. మానేసి ఇప్పుడు ప్రస్తుతానికి ఇటు డబ్బులు చెల్లించలేక సెటిల్మెంట్కి, ఇంకో పక్కన ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందుల్లోకి జాకబ్ వెళ్ళిపోయాడు. ఇంత దారుణమైన పరిస్థితులకి ఆ అమ్మాయే కారణం అంటూ తల్లి, అలాగే ఆ ప్రాంతంలో ఉండే నేబర్స్, ఆ ఇంటి పక్కన ఉన్న వ్యక్తులు, వారందరూ కూడా జాకబ్ గురించి చాలా మాటలు మాట్లాడారు. జాకబ్ చాలా మంచివాడు, ఆ అమ్మాయి వల్లే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నామని. ఈ కేసులు పెట్టి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనకకు వచ్చి నన్ను క్షమించండి, నన్ను వెనకకి తీసుకోండి అంటూ మధ్యలో అదొక డ్రామా కూడా నడిచింది. దానికి సంబంధించిన విజువల్ ఒక్కసారి చూద్దాం. ఈ యువతి పెళ్లి చేసుకొని కేసులు పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత సెటిల్మెంట్ కంటే ముందు మరొకసారి జాకబ్ ఇంటికి వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడే ప్రయత్నం చేసింది. నేను చేసిన తప్పులన్నీ క్షమించండి, మళ్ళీ అలాంటి తప్పులు చేయనంటూ మాట్లాడిన మాటలు ఒక్కసారి ఆమె మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. సారీ అత్తమ్మ, నీ గురించి అప్పు చెప్పాను. సారీ అత్తమ్మ, వద్దమ్మారా ప్లీజ్ అత్తమ్మ, నా లైఫ్ ఖరాబ్ ఎవరి ముంగట కాలు పట్టుకోమంటే మేము వాళ్ళ ముంగట పట్టుకుంటాం. అత్తమ్మ ప్లీజ్, సారీ అత్తమ్మ. రా వదినమ్మా. అత్తమ్మ అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, నన్ను క్షమించు అత్తమ్మ. నేను ఇంకోసారి పోలీస్ స్టేషన్ కి పోనీ. నా ముఖమన్నా చూసి తీయమ్మా జరా. ప్లీజ్ అత్తమ్మ, నాకు ఎవరు లేరు అత్తమ్మ. రా వదినమ్మా జర వాళ్ళు ఇచ్చిన వాయిదా వరకు నీ కాళ్ళు నొక్కుతా, నాకు వద్దు. నీ కాళ్ళు నేను నొక్కుతా, నీ కాళ్ళు నేను నొక్కుతా, నాకు వాళ్ళు ఇచ్చే టైం వరకు అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, నీ కాలు మొక్కుతాను. సారీ అత్తమ్మ. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, మాకెవ్వరు లేరు అత్తమ్మ. ప్లీజ్ అత్తమ్మ, నన్ను క్షమించు అత్తమ్మ. ప్లీజ్ క్షమించు అత్తమ్మ, మనసు మార్చుకొని ప్లీజ్ అత్తమ్మ. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. అత్తమ్మ అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, నన్ను ఒక్కసారి క్షమించు అత్తమ్మ. లాస్ట్ ఛాన్స్, ఇంకోసారి అనను అత్తమ్మ. సారీ అత్తమ్మ, సారీ అత్తమ్మ, ఇంకోసారి రైట్. భార్య మేఘన భర్త ఇంటికి, జాకబ్ ఇంటికి వెళ్ళి ఆమె మాట్లాడుతుంది. ఏమని? నేను తప్పు చేశాను, ఇంకొకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కంప్లైంట్ ఇయ్యాను, ప్లీజ్ అత్తమ్మ నా తలుపు తీయండి, నన్ను లోపలికి రానివ్వండి అంటే వీళ్ళ పైన పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, కేసులు పెట్టడం, వీళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి హ్యారాస్ చేయడం, హింసించడం, దాని తర్వాత కోర్టులో కూడా
వరకట్నానికి సంబంధించిన కేసులని పెట్టడం, ఇవన్నీ చేయాల్సినవన్నీ చేసేసింది. భర్త ఉద్యోగం కూడా చేయొద్దు, నాకు నీ ఉద్యోగం నచ్చలేదంటూ ఆయన ఉద్యోగం కూడా మానిపించేసింది. ఇవన్నీ చేసిన తర్వాత పెద్ద మనుషులతో బయట మళ్ళీ కూర్చోబెట్టుకొని సెటిల్మెంట్ చేయించుకుంది. అంటే నాకు ఇంత డబ్బులు ఇస్తే అప్పుడు మిమ్మల్ని వదిలేస్తా, మీ మీద కేసులని తీసేస్తాను అని చెప్పి ఫైనల్ సెటిల్మెంట్. ఆ ఫైనల్ సెటిల్మెంట్ ఆల్రెడీ ఉద్యోగం ఊడిపోయిన జాకబ్ ఫైనల్ సెటిల్మెంట్ డబ్బులు సంపాదించలేక, వాటిని అప్పు చేయలేక, అందరినీ అడిగి అలసిపోయి ఇంకా జీవితంలో ఏం చేయాలో, ఇటు జాకబ్ మదర్ కూడా నీ కాళ్ళు మొక్కుతా అమ్మ మేఘన్ అని వాళ్ళ కోడల్ని అంటుంది, నీ కాళ్ళు మొక్కుతా అమ్మ చాలు ఇంకా నువ్వు మాకొద్దు అని. అంటే ఆల్రెడీ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లు కోర్టులు అన్నీ తిప్పించి దాని తర్వాత మళ్ళీ నన్ను వెనకకి తీసుకోండి, నా తప్పును క్షమించండి అంటూ మేఘన అంటే వాళ్ళ జాకబ్ వాళ్ళ తల్లి వాళ్ళ మదర్ మాత్రం యాక్సెప్ట్ చేయలేదు. వద్దమ్మా మీరు మాకు వద్దు అంటూ ఆమె మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ తల్లి బాధ ఏంటో ఆ తల్లి మాటల్లోనే ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. పద్మ, నా కొడుకు పేరు జేకబ్. నేను 2024 19 జనవరికి నా కొడుకుకి వివాహం జరిగింది. పెళ్ళైన కాడ నుంచి నేను అన్న జేకబ్ నా కొడుకుకి టార్చర్ పెడుతుంది. ఒకటే టార్చర్ ఏమనంటే అన్ని ఆడలే నడుస్తుంది అంటది, ఆడలేదే నడుస్తుంది, నేను కొత్తగా పెళ్లి చేసుకున్నా అంటది. ఏమనంటే నా కొడుకుని అట్లా బెదిరిస్తా ఉంటది, చిన్న చిన్న విషయాలకు గొడవ పెడుతుంది, మళ్ళీ పోయి ఆమెనే కంప్లైంట్ ఇస్తుంది నా కొడుకు నా మొగ టార్చర్ పెట్టిండు అనేసి. మళ్ళీ పోయి ఆమెనే పోయి మళ్ళీ రిటర్న్ కేసు తీసుకుంటది, నాదే తప్పు ఒట్టిగా పెట్టిన నా మొగన్ మీద అంటది. ఇట్లనే అమ్మా అంటది, కేసు అంటది, మహిళా మండలి అంటది, ఏదో అంటది. నా కొడుకు ఆ టార్చర్లు తట్టుకోలేకనైనా తండ్రి 15 మంది 20 మంది కలిసి నా కొడుకుని కొట్టేసారు. నేను నా కొడుకుని ఒక్క దెబ్బ కూడా లేకుంటే పెంచుకున్నా, ఒక్క మాట కూడా అనుకుంటే నా కొడుకుని సాదుకున్నా. వాళ్ళ చెట్ల మీద అంతమంది కలిసి నా కొడుకుని కొట్టిండ్రమ్మా. అవన్నీ నా కొడుకు తట్టుకోలేదమ్మా. రోడ్డు మీద ఇంటి ముంగట తీసి లంచం మీదకేసి దిగలేదు నన్ను. నా కొడుకుని వచ్చేసి కొంచెం మీదకేసి దిగలేదు. అంత తీసినా కూడా నా కొడుకుని సంజాయించుకుంటూ వచ్చిన, అంతమంది కొట్టినా నా కొడుకుని సంజాయించుకుంటూ వచ్చిన. ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళేనైనా సరే వాళ్ళంతలో వాళ్ళే ఇప్పుడు డైవర్స్ కావాలన్నారు. సరే అనేసి మేము వెళ్ళినాం. వాళ్ళ లాయర్ పిలిస్తే ఆయన కూడా ఇప్పుడు 10 లక్షలు కట్టమని చెప్పి నా జేకుని ఒత్తిడి చేసిండ్రు. నా కొడుకుని 10 లక్షలు కట్టమని చెప్పిండ్రు వాళ్ళు. మేము ముందే చెప్పినాము అంత గ్రాండ్ కొద్ది సింపుల్గా చేసుకుందామంటే వాళ్ళ ఇష్టంగా నా కొడుకు బిడ్డ పెళ్లి చేస్తానని వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ నా కొడుకు తట్టుకోలేక నా కొడుకు చచ్చిపోయిందమ్మా. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయిందమ్మా 10 తారీఖు అమ్మా. ఇప్పుడు వాళ్ళు మీచో డైవర్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగారు. వాళ్ళు లేకుంటే వాళ్ళందరూ వచ్చి ఇంటి ముంగటి తీస్తా అన్నారు. వాళ్ళందరూ రెడీగా ఉన్నారంట కొట్లాటకి. వాళ్ళ కొడుకుని ఎంతో బెదిరించిండ్రమ్మా. లాయర్ కూడా ఉన్నాడు, లాయర్ స్పీకర్లే పెట్టిండు, మేము విన్నాము. మా ముంగటినే అలా మాట్లాడిండ్రమ్మా. నా కొడుకు అది మా పైన మనసులో పెట్టుకున్నట్టున్నాడమ్మా. ఏమైతుందో ఏమనుకున్నట్టున్నాడమ్మా. ఇప్పటికే ఇంత ఇజ్జత్ పోయింది నాది, ఇంకేమి ఇజ్జత్ తీస్తారనుకుంటాడు. సారీ అత్తమ్మ. ఆ తల్లి చాలా క్లియర్గా మా కొడుకుని ఎలా వేధించారు. మొదట చిన్న చిన్న గొడవలు ఇంట్లో చేసేది మేఘన. ఇంట్లో గొడవలు చేయడం, బయటికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టడం, నా భర్త మమ్మల్ని వేధిస్తున్నాడు అంటూ జాకబ్ పైన మేఘన కేసులు పెట్టడం, మళ్ళీ ఇంటికి రావడం, మళ్ళీ గొడవలు పడడం. సో కంటిన్యూగా ఇలా చేశారంట. దాని తర్వాత సెటిల్మెంట్ చేయాలి, మాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే మీ ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తాము, మీ ఇంటి దగ్గరకు వచ్చి ఇలా మీ పరువు తీస్తాము అంటూ లాయర్ కూడా స్పీకర్ పెట్టి మాట్లాడాడంట. సో ఒక పక్కన ఉద్యోగం మానిపించేసింది, నాకు నువ్వు చేసే ఉద్యోగం ఇష్టం లేదు, ఆ ఉద్యోగం మానేయని ఉద్యోగం మానిపించింది. ఉద్యోగం మానేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత లేదు నాకు డబ్బులు కట్టు, సెటిల్మెంట్ చేసుకొని అప్పుడు నీ మీద ఉన్న కేసులని తీసేస్తాను అంటూ మేఘన మాట్లాడింది. మొత్తం మీద అవన్నీ చాలా లోతుగా ఆలోచించి మరి అందరి దగ్గర డబ్బులు తీసుకుని సెటిల్ చేద్దామని ప్రయత్నం చేశాడు. అది కూడా సాధ్యం కాకపోతే అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. తన గురించి తన ఇంటి దగ్గర ఉండే నేబర్స్ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. జాకబ్ గురించి నేబర్స్ ఏం మాట్లాడుతున్నారు అనేది. ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. ఆయన బయటకు వచ్చినా కానీ మా 2-3 ఇంటి ముందు ఉండే వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటుండే అనమాట. బాగున్నావా అక్క, అదే కనబడట్లేదు అక్క,
ఇంతే అనమాట. ఒక 2-3 మాట్లాడేసి ఎప్పుడు ఫ్రెండ్లీ నేచర్తోనే ఉంటుండే అండి అబ్బాయి. చాలా హెల్ప్ఫుల్, మనకి ఏదన్నా అవసరం ఉన్నా కానీ వచ్చే క్యారెక్టర్ అనమాట. అంత మంచి బాబు. ఇంకా మ్యారేజ్ అయిన నుంచి మొత్తం గొడవలే అనమాట ఇంట్లో. అది బాగానే ఉండే 2-3 నెలలు బాగున్నారు అంతే. ఇక ఆ తర్వాత నుంచి మొత్తం గొడవలు. ఆ అమ్మాయి జాబ్కి వెళ్ళడము రావడము, ఇంకా ఆ అబ్బాయిని హరాస్ చేయడం అనమాట ఇంట్లో. నువ్వు ఇట్లా లేవు అట్లా లేవు అది ఇది అని చెప్పేసి. ఇంకా తర్వాత గొడవలు అయినాయి. చాలా గొడవల తర్వాత ఆ అబ్బాయిని బాగా కొట్టించింది ఒకసారి. అదే బాగా ఒంటి నిండా దెబ్బలతోనే వచ్చిండు. ఇక దాని తర్వాత ఇక చాలా గొడవలు అయినాయి. ఇక అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయాడు. వదిలేసిన తర్వాత ఇక మళ్ళీ 2-3 సార్లు వచ్చింది, బ్రతిమలాడుకున్నది. ఈ అబ్బాయి కూడా వెళ్తుండే, సారీ చెప్తుండే, తీసుకొచ్చుకుంటుండే, మంచిగా ఉండే. ఇక అట్లనే ఉంటారేమో అని అనుకున్నాం. కానీ ఈ అమ్మాయి మొత్తానికి వెళ్ళిపోయి వీళ్ళ మీద డబ్బులు డిమాండ్ చేసేసి ఇట్లా చేసేసరికి అబ్బాయికి జాబ్ కూడా పోయింది కదా మధ్యలో. వేరే జాబ్ చూసుకుందామని చెప్పేసి ఉన్న జాబ్ని తీపిచ్చేసిద్ది. ఇక జాబ్ లేదు, ఏది లేదు. ఇంట్లో నేను భారం అయినా, నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు, డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఇక మొత్తం డిప్రెషన్లోకి పోయి ఆ రోజు అందరికీ కాల్ చేసినట్ట, రిలేటివ్స్ అందరికీ నాకు అవసరం ఉన్నాయి అది ఇదని. ఎవరు చేసినా కానీ థౌజండ్స్లలో ఇవాళ రేపు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి. ఇన్ని ల్యాక్స్ అంటే ఎవరు హెల్ప్ చేయలేరు కదా. ఇంకా ఆ డిప్రెషన్తోనే నేను అట్లా చేసుకున్నాను. అవి తరపున వాళ్ళు చాలా గొడవలు అయినాయి. ఇంటి ముందుకు వచ్చి అదే బాగా తిట్టేసేయలేదు వీళ్ళని. గలీజ్ మాటలు అవన్నీ అవుతుండే. 2 సార్లు దెబ్బలు తగిలించుకొని వచ్చిండు ఇట్లనే వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆ అమ్మాయి వాళ్ళది ఇక్కడనే హైదరాబాద్. సారీ అత్తమ్మ. రైట్, అర్థమైంది కదా. ఇక్కడ స్థానికులు ఏం చెప్తున్నారు చాలా క్లియర్గా. ఒక 2-3 సార్లు తనని బయట మనుషులతో కూడా కొట్టించిందంట. కొట్టించడం, కేసులు పెట్టడం, అన్నీ చేయడం. దాని తర్వాత ఇంటికి వచ్చి సారీ నాకెవరు లేరు, తప్పైంది, నన్ను క్షమించండి, మళ్ళీ ఇలాంటి తప్పులు చేయను అంటూ మళ్ళీ చెప్పడం. మళ్ళీ ఇంటికి వాళ్ళు సరే పోనీ అని చెప్పేసి జాకబ్ ఆ భార్యని మేఘనాని క్షమించి ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఉన్నా మళ్ళీ ఏదో ఒక కారణంతో గొడవలు చేయడం, మళ్ళీ కేసులు పెట్టడం, మళ్ళీ కొట్టించడం, ఇలాంటివన్నీ చేస్తే ఇంకా తట్టుకోలేకపోయి ఆ జాకబ్ ఈ అఘాయితానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి మరి నిందితులపైన కేసు ఏమైనా నమోదైందా, దీనికి సంబంధించి అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి పవన్ అందుబాటులో ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ చెప్పండి, ప్రస్తుతానికి మేఘనా ఇంటి సభ్యులు, కుటుంబ సభ్యులపైన ఏమైనా కేసు ఏమైనా ఫైల్ అయిందా ఏంటి, అసలు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఎస్ కళ్యాణ్, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో దారుణ ఘటన చేసుకుంది. ఏకంగా ఇటు వరకట్నం కేసులో కేసు సెటిల్మెంట్ కింద 10 లక్షల రూపాయలు చెల్లించాలంటూ మేఘన అతని భర్త జాకబ్పై కేసులు పలుమార్లు కేసు పెట్టడం జరిగింది. సుమారుగా వీరికి 2024లో వీరిద్దరికి వివాహం జరిగింది. అయితే కొంతకాలం బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి అసలైన ఈ కుటుంబ సమస్యలు కావచ్చు, గొడవలు కావచ్చు ప్రారంభమయ్యాయి. తరచూ గొడవలు, ఇంట్లో కొలాటలు ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులు పెద్దల వరకు వెళ్ళడం జరిగింది. పలుమార్లు వీళ్ళు గొడవ పడుతూనే ఉన్నారు, పెద్దలు పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. అయితే కొంతకాలం ఒక 6 నెలలు 7 నెలలు అలా 8 నెలలు 1 సంవత్సరం గడిచిన తర్వాత ఏకంగా తిరిగి వరకట్నం కేసు, నా భర్త నాపై వేధిస్తూ ఉన్నాడు అంటూ కూడా భర్త జాకబ్పై వరకట్నం కేసు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు వరుసగా అతను కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇక మన ఇద్దరం మ్యూచువల్గా విడిపోదాం, ఇక మనకు కుదరదు అనుకొని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఇటు నేను ఆ కేసును వెనక్కి తీసుకోవాలన్నా, వరకట్నం కేసు వెనక్కి తీసుకోవాలన్నా, నీకు మ్యూచువల్గా డివర్స్ ఇవ్వాలన్నా కూడా 10 లక్షల రూపాయలు నువ్వు నాకు తిరిగి కట్టాలి, నా జీవితానికి నాకు నా కుటుంబానికి 10 లక్షల రూపాయలు కట్టాలంటూ కూడా డిమాండ్ చేయడం జరిగింది. అయితే వీరికి పెళ్ళైన సమయంలో ఏకంగా 2024 పెళ్ళైన సమయంలో ఇటు అమ్మాయి తరపు ఫ్యామిలీ అబ్బాయికి 2 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చారంట. 2 లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చారు. వీరు ఇప్పుడు తిరిగి మా అమ్మాయికి 10 లక్షల రూపాయలు నువ్వు చెల్లించాలి అంటూ పెద్ద మనుషులు ఏకంగా ఇతనిపై తీర్మానం చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ అమ్మాయి బంధువులు తరచుగా అతన్ని బెదిరించడం, టార్చర్ చేయడం లాంటివి చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఈ గొడవలు ముదురుతూ ఉన్న నేపథ్యంలో ఇటు వరుసగా ఆ అబ్బాయి పనిచేస్తున్న కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో నువ్వు పనిచేయకూడదు, గతంలో నువ్వు ఏదైతే పనిచేస్తావో ఆ కంపెనీలోంచి వెళ్ళిపోవాలి, నాకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, అదేవిధంగా నువ్వు చేస్తున్న జాబ్ వదిలేసి ఇంకో జాబ్ చూసుకో, నువ్వు పాత ప్లేస్లో చేస్తున్న ఉద్యోగం మనం విడిపోయిన తర్వాత కూడా నువ్వు ఆ ప్లేస్లో చేయకూడదు, నువ్వు వేరే ప్లేస్లో జాబ్ చూసుకోండి కూడా కండిషన్ పెట్టడంతో అతను ఆ ఉద్యోగం కూడా వదిలేయడం జరిగింది. ఉద్యోగం వదిలేసి తల్లిని చూసుకుంటూ ఇటు ఇంట్లోనే ఉంటున్న నేపథ్యంలో ఈ 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేయాలి, ఈ 10 లక్షల రూపాయలు తేవడం కోసం నానా కష్టాలు పడ్డాడు, అన్ని వేళల్లో ప్రయత్నించాడు, చుట్టాలను అందరూ అడిగినా కూడా ఎవరు ఇవ్వకపోవడంతో, ఇక్కడ రాకపోవడంతో మనస్తాపంతో ఇంట్లో ఉంటున్న నేపథ్యంలో రాత్రి సమయంలో అతని ఇంటికి అమ్మాయి తరపున బంధువులు సుమారుగా 15 మంది ఇంటికి వచ్చి అతనిపై క్రూరంగా దాడి చేయడం జరిగింది. అతనిపై విచక్షణరహితంగా దాడి చేయడం జరిగింది. 10 లక్షల రూపాయలు ఎప్పుడు కడతావు, ఇంకెంత రోజులు నీకు సమయం ఇవ్వాలి, ఇదంతా కూడా ఇక మేము వేచి ఉండలేమంటూ కూడా అతనిపై క్రూరంగా దాడి చేయడం జరిగింది. అతని కన్ను వాచిపోవడం, మెడపైన గాయాలు, ఒంటిపై గాయాలు, 15 మంది ఇంటి మీదకి వచ్చి రాత్రంతా అల్లరి చేస్తూ, అంటే గతంలోనే
పలుసార్లు అమ్మాయి గొడవ పెట్టుకుంటుంది, పుట్టింటికి వెళ్ళిపోతుంది, వాళ్ళని తీసుకొచ్చి ఇంటి దగ్గర గొడవ పెడతా ఉంది, వీధిలో మొత్తం రచ్చ చేయడం అండి, వీధిలో పరువు తీయడం, చుట్టాల ముందు పరువు తీయడం, ఇవన్నీ కూడా భరించాడు. అంటే పెద్ద మనుషులు గొడవలు మాట్లాడి అన్నీ కూడా భరించాడు. ఏకంగా 15 మంది ఇంటి మీదకి వచ్చి కాలనీలో హల్లర్ సృష్టించి ఏకంగా ఇంట్లోకి వచ్చి అతను కొట్టి వెళ్ళిన నేపథ్యంలో ఇక ఆ బాధను భరించలేక ఏకంగా ఇంటి మీదకే వచ్చి కొడుతూ ఉన్నారు డబ్బుల కోసం. ఇక నేను ఏం చేయాలి, ఎక్కడి నుంచి డబ్బులు తేవాలి, రేపు ఇచ్చినా తేకపోయినా నన్ను ఇంకా చంపేశారన్న నేపథ్యంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది. ఈ తర్వాత తల్లి ఒక పక్క గుండెల అవసరంలో ఏడుస్తుంటే మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఆ అమ్మాయి మళ్ళీ మేఘన మళ్ళీ వచ్చి కూర్చొని అక్కడ గేటు దగ్గర నిలబడి, అత్తమ్మ నేను మళ్ళీ ఇలా రిపీట్ చేయను సారీ అంటూ ఇటు ఏడుపు ముఖం పెట్టి మాట్లాడుతూ ఉంది. అంటే ఒక పక్క భర్త చనిపోయాడు, ఇన్ని కేసులు పెట్టింది, ఇటు 10 లక్షలు కావాలంది, భర్త వద్దు, విడాకులు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎప్పుడైతే ఉద్యోగం చేస్తావనో అక్కడ ఉద్యోగం చేయొద్దు, వేరే చోట్ల చూసుకో, ఇన్ని కండిషన్లు పెట్టిన అమ్మాయి భర్త చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఏడుస్తూ సారీ క్షమించండి, ఈసారి అలా తప్పు చేయనంటే తప్పు చేయనని మళ్ళీ లోపలికి రానిస్తే ఏముందని అక్కడ చూసుకోవడానికి. ఇటు భర్త లేడు, కుటుంబాన్ని కాదనుకుని వెళ్ళిపోయిన తర్వాత భర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి ఏడుస్తూ ఉంది. స్థానికంగా మొత్తం ఎత్తున ఇదైతే చర్చ నడుస్తూ ఉంది. ఎందుకంటే కట్నం విషయంలో ప్రతిసారి అబ్బాయి వైపు ఎవరు కూడా సపోర్ట్ చేయరు, ప్రతిసారి కూడా అమ్మాయికే సపోర్ట్ చేస్తూ ఈ పెద్ద మనుషులందరూ మాట్లాడే నేపథ్యంలో కొంతమంది అయినా సరే ఇటు అబ్బాయి తరపు మాట్లాడి అబ్బాయి నిజంగా టార్చర్ చేస్తున్నాడా, నిజంగా అబ్బాయితో సమస్య ఉందా, ఇంకే సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ అడిగి పరిష్కరించి అయితే నచ్చ చెప్పడం లేదు ఇంకోటి చేయాలి. కానీ ఇటు అబ్బాయికి ఎవరు సపోర్ట్ ఇవ్వకపోవడంతో మొత్తం అందరూ కూడా అబ్బాయి వైపు అమ్మాయికి సపోర్ట్ ఇచ్చి మాట్లాడడంతో అంతా కూడా ఒక పక్షంగా మారిపోవడం జరిగింది. అమ్మాయి వైపు మాట్లాడడంతో ఇటు అబ్బాయి నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు. ఏం జరిగినా కోర్టులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఏదైనా అమ్మాయికే ఫేవర్గా మాట్లాడుతున్నాయి, నా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు, నేను అమ్మాయికి పెళ్ళైన సమయంలో 2 లక్షల రూపాయలు కట్నం ఇచ్చింది, ఇప్పుడు 10 లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాను, ఎక్కడ రూపాయి కూడా పుట్టడం లేదు, ఎవరు అప్పటికినా ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ గొడవలు జరిగాయి, భార్య ఇన్నిసార్లు చుట్టాల మధ్యలో పరువు తీయడంతో ఈ జాకబ్ వెళ్ళి చుట్టాలను అడిగినా కూడా అతన్ని పట్టించుకోవట్లేకపోవడంతో ఇక ఏం చేయాలి అర్థం గచ్చతం లేక బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇప్పటికైనా ఆ తల్లి కావచ్చు, చుట్టుపక్కల స్థానికులు కోరుకునేది ఒకటే, ఇటు జాకబ్ తల్లిదండ్రుల కుటుంబానికి న్యాయం జరగాలి, ఇటు మేఘన కుటుంబ సభ్యుల బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే వీరు చేసిన ఈ టార్చర్ వల్ల ఇదంతా జరిగింది. అది మరోపక్క ఆ రాత్రి వచ్చి దాడి చేసిన 15 మందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి. అది ఎందుకని మా ఇంటి మీదకి వచ్చి దాడి చేయాల్సిన అవసరం ఉంది, ఇటు దొంగతనం చేస్తాడా లేకపోతే ఇంకేమైనా ఇంటికి వచ్చి తిట్టాడా, డబ్బులు 10 లక్షల రూపాయల డబ్బుల కోసం ఇటు ఎదురు చెల్లించడం కోసం ఇంటికి వచ్చి మరి దాడి చేస్తారా. ఈ 15 మందిపై అదేవిధంగా మేఘనపై కుటుంబంపై కూడా కేసులు పెట్టి వారిని శిక్షించాలంటూ కూడా తల్లి కోరుకుంటా ఉంది. ఒక పక్క మరోపక్క పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, ఇటు ఈ జాకబ్ బలవన్మరణ నుంచి కేసు నమోదు చేసుకున్నారు. ఇటు మేఘనపై స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న తర్వాత ఆ 15 మంది ఎవరైతే ఇంటి మీదకి వచ్చారో మేఘన కుటుంబ సభ్యులను కూడా పిలిచి విచారిస్తాం. అదేవిధంగా దాడి చేసిన వారిపై కఠినంగా యాక్షన్ తీసుకుంటాం. మరొకసారి ఇలా తప్పు జరగకుండా ప్రతిసారి ఏదైనా సమస్య వచ్చినప్పుడు అమ్మాయి వైపే కాకుండా అబ్బాయి వైపు కూడా సమస్య ఏముంది, ఈ 2 పక్షాలు మాట్లాడే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పెద్ద ఎత్తున స్థానికంగా వినిపిస్తున్న మాట. కళ్యాణ్. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మేడిపల్లిలో కాలనీ వాసులందరూ కూడా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఆ అబ్బాయిని పలుమార్లు ఈ మేఘన సంబంధించిన కుటుంబ సభ్యులు కొట్టి తర్వాత పోలీస్ కేసులు పెట్టి దాని తర్వాత పంచాయతీ చేసి సెటిల్మెంట్ డబ్బుల కోసం కూడా మళ్ళీ కొట్టడానికి ఇంటికి రావడం, ఇవన్నీ తట్టుకోలేక జాకబ్ ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ మేఘన కానీ కుటుంబ సభ్యులకు తగిన శిక్ష అని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సారీ అత్తమ్మ, నీ గురించి అప్పు చెప్పాను, సారీ అత్తమ్మ. వద్దమ్మా రా, ప్లీజ్ అత్తమ్మ, నా లైఫ్ ఖరాబ్ ఎవరి ముంగట కాలు పట్టుకోమంటే మేము వాళ్ళ ముంగట పట్టుకుంటాం. అత్తమ్మ ప్లీజ్, సారీ అత్తమ్మ. రా వదినమ్మా. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, నన్ను క్షమించు అత్తమ్మ. నేను ఇంకోసారి పోలీస్ స్టేషన్ కి పోను. నా ముఖమన్నా చూసి తీయమ్మా జరా. ప్లీజ్ అత్తమ్మ, నాకు ఎవరు లేరు అత్తమ్మ. రా వదినమ్మా జర వాళ్ళు ఇచ్చిన వాయిదా వరకు నీ కాళ్ళు నొక్కుతా, నాకొద్దు, నీ కాళ్ళు నేను నొక్కుతా, నీ కాళ్ళు నేను నొక్కుతా, నాకొద్దు. వాళ్ళు ఇచ్చే టైం వరకు అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, నీ కాలు మొక్కుతాను. సారీ అత్తమ్మ. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ. ప్లీజ్ అత్తమ్మ, నేను ఇంకోసారి నీ పరువు తీయను అత్తమ్మ. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. At KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university.